హాయ్ అండి. నేనైతే మాత్రం ఈరోజు ఫుల్ వీడియో పెడుతున్నాను. ప్లెయిన్ బ్లౌజ్ అనేది కుట్టడం ఎంతసేపు పడుతుందనేది. నాకైతే మాత్రం ఇది ఒక 20 నిమిషాలైతే పట్టిందండి. నేను 12కి అయితే స్టార్ట్ చేశాను. 12:20కి నా బ్లౌజ్ అయితే కుట్టడం కూడా అయిపోయిందనమాట. అయితే మీరు ఏ టైం అయితే తీసుకుంటారో అంటే మీకు ఎంత టైం పడుతుంది. ఇంకా నాది నార్మల్ మిషన్ అండి, చిన్న మిషన్ కూడా. నా మిషను జాక్ మిషన్ కాదు, డబుల్ సింగర్ కూడా కాదనమాట. నేను చాలా ఫాస్ట్గా అయితే కుట్టాను అనమాట ఈరోజు అయితే మాత్రం బ్లౌజు. అంటే మీకెంత టైం పడుతుందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. అలాగే ఎవరైనా కానీ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. అలాగే లాంగ్ వీడియోస్ కూడా చూడండి, చూస్తేనే కదా కొంచెం మీకు ఏదైనా అర్థమయ్యేది. ఫుల్ బ్లౌజు నేను ఎంత టైంలో కుట్టాను అనేది పార్ట్ ప్రతి ఒక్క పార్టు నేను ఫస్ట్ ఏది తీసుకున్నాను, ఏ పార్ట్ అయితే కుడుతున్నానో ఇట్లా చూసుకోండి. మీరు కూడా ఈజీగా అయిపోతుందండి మీకు కూడా. అతుకులు పడ్డప్పుడు మనకైతే మాత్రం ఎంత టైం తీసుకుంటుంది బ్లౌజు, అతుకులు పడకపోతే ఎంత టైం తీసుకున్నది అనేది కూడా ఫుల్ వీడియో దీనిలో వస్తుందండి. ఇదైతే అతుకులు లేని బ్లౌజ్ అనమాట. ఇంచు కూడా అతుకులేదు ఈ బ్లౌజ్కి అయితే మాత్రం. అందుకే నాకు చాలా ఫాస్ట్గా అయిపోయింది. అదే కనుక మనకు అతుకులు వేసామంటే మాత్రం ఇంకొక 10 నిమిషాలు అంటే హాఫ్ అన్ అవర్ మనకి ఈజీగా పట్టిద్దండి. ఎందుకంటే అతుకులు అతుక్కోవడానికి ఒక 10 నిమిషాల టైం అయితే మనకి తీసుకుంటుంది అనమాట. అందుకని చెప్పేసి మనకి ఏ అతుకు లేకుండా ఈ బ్లౌజ్ అయితే మాత్రం నాకు కరెక్ట్గా 20 నిమిషాలకు బ్లౌజ్ అయితే పూర్తి అయిపోయింది అనమాట. మీరు కూడా ఎంత టైం తీసుకుంటారు, మీకు కూడా అతుకులు లేకపోతే ఎంత టైం పడుతుంది. సీనియర్లకైతే చాలా సింపుల్గా కుట్టేస్తారండి. అలాగే కొంచెం అప్పుడప్పుడు నేర్చుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే మాత్రం కొంచెం స్లోగా కుడతారు కాబట్టి వాళ్ళు కూడా చూడొచ్చు ఏ పార్ట్ ఫస్ట్ మనం కుట్టుకుంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. బ్లౌజ్ కుట్టడం అనేది కూడా మనకు కటింగ్ అనేది కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ, ఎందుకంటే కటింగ్ అనేటప్పటికి మనకి కొంచెం బ్రెయిన్ చాలా షార్ప్గా ఉండాలా. బ్రెయిన్ పెట్టాలండి. బ్రెయిన్ ఎక్కడో పెట్టి మనం కటింగ్లో కూర్చున్నాం అంటే మాత్రం మన జాయిడ్ పూర్తిగా చెడిపోతుంది. అందుకే మనం బ్లౌజులు కట్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కూడా మనకి బ్రెయిన్ మన దగ్గరే ఉండాలా. అలాగే ఏదేదో కూడా ఆలోచించొద్దు ఎవరైనా కానీ. చాలామంది అయితే ఒకసారి నాకు ఇదే ఇన్సిడెంట్ జరిగిందండి. అంటే ఏమీ ఆలోచించడం కాదు, ఏదో సంథింగ్ ఏదో పనిలో పడి నేను దీని గురించి అనేది మర్చిపోయానమాట. అంటే కట్ చేస్తున్నాను కానీ మెడలు పాపం వాళ్ళు చెప్పిన మెడలు అయితే నేను పెట్టలేదన్నమాట. బ్లౌజ్ అయితే మాత్రం చెడిపోలేదు అలాగని, కాకపోతే వాళ్ళు చెప్పింది అయితే నేను పెట్టలేకపోయాను అనమాట. మెడ అనేది వాళ్ళు నేనైతే రౌండ్ పెట్టాను, వాళ్ళైతే పలక స్టార్ అట్లా చెప్పారు 2 బ్లౌజులకి. ఒక బ్లౌజ్కి అయితే పెట్టాను కానీ మైండ్ దగ్గర పెట్టుకొని, ఇంకొక బ్లౌజ్కి వచ్చేటప్పటికి నేను రౌండ్ పెట్టేశాను మర్చిపోయి. అంటే నా ఆలోచనలో పడిపోయి. అందుకే ఎప్పుడైనా కానీ మనం కటింగ్ మీద కూర్చున్నప్పుడు ఆలోచన అనేది అసలు రాకూడదండి. పూర్తి ఆలోచన మన కటింగ్ మీదే ఉండాలా. అప్పుడే మనం పర్ఫెక్ట్గా బ్లౌజ్ కూడా కట్ చేస్తామన్నమాట. ఇది చాలామంది కూడా టైలర్లకి మనకి తెలిసిన విషయమే. అంటే నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. కాకపోతే ఒక్కోసారి ఆలోచనలో పడతారు కదా, ఆలోచన అనేది ఉండకూడదని మాత్రం ఒకటి నేను చెప్తున్నాను అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత టైం తీసుకుంటారు, అదే మనకి లైనింగ్ బ్లౌజ్ అనేది మనకి ఎంత టైం తీసుకుంటాము, ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఎంత టైం తీసుకుంటాము అనే దాని గురించేనండి. ఈరోజైతే మాత్రం 20 నిమిషాలు తీసుకున్నానని చెప్పాను కదా, అదే నాకు లైనింగ్ బ్లౌజ్ అనేది కనుకైతే దగ్గర దగ్గర నాకు ఒక 50 నిమిషాలు అట్లా పడుతుందండి. ఎందుకంటే అతుకులు ఉంటాయి చాలా వరకు కూడా. చాలా బ్లౌజులకి ఇప్పుడు వచ్చే బ్లౌజులు ఎట్లా వస్తున్నాయండి, అన్ని అతుకులకు చిన్న చిన్న బ్లౌజ్ ఇస్తున్నారు. లైనింగ్ కూడా మనకి మీటర్ అని తీసుకొచ్చుకుంటారు. అవి మనం నానబెట్టి కొంచెం ఉతికేటప్పటికే అవి కొంచెం షింక్ అయిపోతాయి అనమాట. కొంచెం అవి కూడా అతుకులు పడుతుంటాయి. ఈ అతుకులు వేసి ఇదంతా బ్లౌజ్ అయిపోయేటప్పటికి 60 నిమిషాలు ఖచ్చితంగా పట్టిద్ది అనమాట. చాలా ఫాస్ట్గా కుడితేనే నాకు 50 నిమిషాలకు అయిపోతుంది అనమాట ఒక బ్లౌజ్ వచ్చేసి. అలాగే మీరు కూడా ఎంత టైం తీసుకుంటారనేది ఒక్కసారి ఒక కామెంట్ రూపంలో చెప్పండి. ఒక బ్లౌజ్కి వచ్చేసి సీనియర్లు అయితే మాత్రం ఫాస్ట్గా కుట్టేస్తారండి. అలాగే నాకు కూడా కొంచెం సీనియారిటీ ఉంది. నేను కూడా అందుకే 50 నిమిషాల్లో కుట్టేస్తానమాట బ్లౌజ్ అనేది. కాకపోతే ఇంకా కొంచెం ఫాస్ట్గా కుట్టాలని ఇంకా బాగా ట్రై చేస్తున్నాను. మనకి అతుకులు లేకుండా ఉండేలాగా చూసుకోవడం, కొంచెం వచ్చిన కస్టమర్లు కొంచెం లైనింగ్ కొంచెం మీటర్ బావు మీటర్న్నర అట్లా తెచ్చుకోమని చెప్పడంలోనే ఉంటుంది మనకు. కాకపోతే నేను చెప్పలేనండి, ఎందుకో తెలియదు. మీటర్ సరిపోదా అని అంటారు చాలామంది కూడా. వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా, క్లాత్ సరిపోతుందా అనేది. అయ్యో మేము మీటర్ తీసుకొచ్చాంగా సరిపోలేదా అని అంటారు. అక్కడ షింక్ చేసినందుకు కనీసం దగ్గర దగ్గర 5 పాయింట్లు అయితే మనకు వేస్ట్ పోతుంది. వాళ్ళు మీటర్ అని ఇస్తారు కానీ మీటర్ ఫుల్గా ఉండదండి, 95 పాయింట్లే ఉంటుంది. ఆ 95లో 5 పోతే 90 పాయింట్లు వస్తుంది మనకు బ్లౌజ్ అన్నది కూడా, లైనింగ్ అన్నది. ఇంకా 90 పాయింట్లలో మనం ఒక్కొక్కరు ఎల్బో హ్యాండ్ అంటారు, ఒక్కొక్కళ్ళు అయితే మాత్రం షార్ట్కి అయితే సరిపోతుంది. ఎల్బో కన్నప్పుడు మాత్రం కొంచెం అతుకులు బాగా పడతాయండి. ఆ అతుకులు వేసేటప్పటికే టైం అంతా అక్కడే వేస్ట్ అయిపోతుంది అనమాట మనకు. అందుకే ఎవరికైనా కానీ 60 నిమిషాలు ఈజీగా పట్టిద్ది లైనింగ్ అన్నది. అదేగా మనం కొంచెం ఏదైనా మోడల్ పెట్టామంటే, పైపింగ్ వేసామంటే ఇంకొక 10 నిమిషాలు టైము. పైపింగ్ వేస్తే నాకు కరెక్ట్గా గంట. అదే పైపింగ్ లేక నార్మల్ బ్లౌజ్ అయితే 50 నిమిషాల్లో అయిపోతుంది అనమాట. మీరైతే ఎంత ఫాస్ట్ కుడతారు?
నేనైతే మాత్రం ఇంతే, కొంచెం నేను చెప్పిన విధంగానే అయితే కుడతాను నేను. ఇంతకు మించి అయితే మాత్రం ఇంకా ఫాస్ట్ రాదు నాకు. ఎందుకంటే అతుకులు చెప్పాను కదా, అతుకులు అవి ఇవి ఉంటాయి కాబట్టి ఇంకా రావు. అతుకులు లేకుండా అయితే ఇంకా ఫాస్ట్గా కుట్టేస్తాను. కానీ ఇప్పుడు వచ్చేవాళ్ళు మాత్రం చాలామంది అండి, అసలు బ్లౌజులు కుడుతున్నామనంటే మాత్రం చాలా ఈజీగా, మీరు రేట్ ఎంత తీసుకుంటున్నారు నాకు తెలియదు కానీ నా దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం భలే సింపుల్గా అడుగుతారండి. ఇంత కుడతావా అంత కుడతావా అని చెప్పేసి. మేము పలానా వాళ్ళ దగ్గర అంత కుట్టించుకున్నాము, నాకు అంతకు రేటు కుట్టానంటారు. పోనీ అంత రేటు కుడదామని అంటేనేమో నేను ఒకరికి ఒక రేటు ఇంకొకరికి ఇంకొక రేటు తీసుకోలేదు కదా, ఎవరికైనా ఒకటే రేటు తీసుకుంటాను. ఒకరికి ఒక రకంగా ఇంకొకరికి ఇంకొక రకంగా తీసుకున్నానంటే మాత్రం వాళ్ళే చెప్పుకుంటారు, అయ్యో నాకు ఇంత తీసుకుంది మరి నీకేంది అంత తక్కువ తీసుకుందానని వాళ్ళే చెప్పుకుంటారు మళ్ళీ. అందుకని చెప్పేసి నేను అందరికీ సమానంగా తీసుకుంటాను రేటు. మీరు కూడా అంతేనా? మీకు కూడా ఇలాగే వస్తారా? ఇలా కుట్టండి అలా కుట్టండి ఇంత కుట్టండి అంత కుట్టండి అని చెప్పేసి. నన్నైతే మాత్రం చాలామంది అడుగుతారండి, నేను పలానా వాళ్ళ దగ్గర కుట్టించుకున్నాను, 120 రూపాయలే కదా, నువ్వు అలాగే కుట్టొచ్చుగా అని అంటారు. అదే మన సర్కిల్లోనే మనకి మన ఇంటి దగ్గరే ఉండి చాలా టైలర్లు కూడా చాలామంది ఉన్నారండి. వాళ్ళు ఎంత తీసుకుంటారో కూడా నాకు తెలుసు. వాళ్ళతో పోల్చుకుంటే నేను తీసుకునేది చాలా తక్కువ అండి. కానీ నా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా చాలామంది అలా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళనైతే నేను చాలా గుర్తుపెట్టుకుంటాను. నా దగ్గరకు వస్తూ కూడా అలా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళని నేనేమనను. టైం అంటూ నాకు కూడా ఒక రోజు వస్తుందన్నమాట. ఒక 4 సంవత్సరాలు కుట్టించుకొని కూడా పక్కకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఎక్కువ కుడతారని నేను చెప్పను, నేను తక్కువ కుడతానని నేను చెప్పను. ఎవరికైనా కానీ ఒక టైం అంటూ వస్తుంది. మన దగ్గరకు వస్తూ ఒక మనిషి వెళ్ళారని అంటే మాత్రం మనలో తప్పుందా అనేది కూడా చెప్పాలి వాళ్ళు. పోనీ కుదరట్లేదు అనేది కూడా వాళ్ళు చెప్పలేదు. చెప్పకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయారు. నాకే బాధ వేసిందనమాట అట్లా వెళ్ళడం వల్ల. ఎందుకు వెళ్ళింది, ఒక కారణం చెప్పొచ్చు కదా. పోనీ నేనేమైనా కుట్టలేదా? బాగా కుట్టకపోతే 4 సంవత్సరాలు ఎవరు కుట్టించుకోరు కదా. నాకైతే మాత్రం అట్లా బాధేస్తండి. మీకు కూడా ఇలా జరిగిన వాళ్ళు ఉంటారా? కానీ పోయిన వాళ్ళతో మనం అసలు బాధపడకూడదండి. భగవంతుడు వాళ్ళని పోయిన వాళ్ళతో పోల్చుకుంటే మనం ఇంకా కొత్త వాళ్ళని తీసుకొస్తాడనమాట మన దగ్గర కుట్టించుకోవడానికి. వాళ్ళని అలాగే వదిలేద్దాము. కానీ చాలా వరకు అండి ఈ రోజులను బట్టి మనుషులు ఎలా ఉన్నారనంటే, డబ్బుకి ఇచ్చే వాల్యూ మనుషులకి ఇవ్వడం లేదండి. ఒక మనిషి ఒక బ్లౌజ్ కుడుతున్నాము అని అంటే ఆ బ్లౌజ్కి ఎంత మనం మైండ్ పెట్టాలో ఒకసారి ఆలోచించండి. మైండ్ పెడితేనే కదా ఆ బ్లౌజ్ అనేది రెడీ అయ్యేది. కానీ చిన్న కారణాలు చూపించి బ్లౌజ్ దగ్గర ఏదో ఒకటి అనడానికి సిద్ధపడతారండి, ఎందుకో తెలియదు. కానీ అలా అయితే మాత్రం మీకు కూడా ఉన్నారా అంటే? ప్రజెంట్ అయితే నన్ను ఎవరు అనలేదు, కాకపోతే జరుగుతున్నవి చాలా వరకు నేను చూస్తూనే ఉన్నాను. మన దగ్గర కుట్టించుకుంటూనే వేరే వాళ్ళతో అంటే మన దగ్గర కుట్టించుకుంటూనే మనతో ఫ్రెండ్లీగా ఉంటూనే అవతల మనిషిని పక్కకి తీసుకెళ్లే వాళ్ళు చాలామంది ఉన్నారండి. అంటే మనతో బాగుంటున్నారు, ఫ్రెండ్లీగానే ఉంటారు. వాళ్ళు బాగా కుడతారు, వాళ్ళు ఎవరైనా కొంచెం కుడతారా అని అడిగినప్పుడు మనది చెప్పరండి, మన పేరు చెప్పరండి. వాళ్ళు మనతో సవసంగానే ఉంటారు, అవతల వాళ్ళ పేరు చెప్తారనమాట. అది ఆవిడ బాగా కుట్టిద్ది, ఆవిడ దగ్గరికి వెళ్ళని చెప్పేసి. అంతేనండి, జనాలు అయితే ఇప్పుడు ఇలా ఉన్నారు ప్రజెంట్ అయితే మాత్రం. కానీ మన కష్టం విలువ భగవంతుడికి తెలుసు, కానీ మన కష్టం విలువ మనకే తెలుసు. కానీ వాళ్ళకి తెలియదు కదా మనం ఎంత కష్టపడుతున్నాం అనేది. చాలా సింపుల్గా అడుగుతారండి, 100 కుడతావా 120 కుడతావా అని. అందరూ ఎలా తీసుకుంటే నేను అలాగే తీసుకుంటాను, ఎక్కువేం తీసుకొని నేను. ఇంకా పాపం నేనైతే చాలా జాలి తలుస్తానండి కుట్టే విషయంలో మాత్రం. చిన్నపిల్లలకు కూడా నేనైతే చాలా, కొంతమంది అయితే చీరలో వచ్చిన బ్లౌజులు అయితే నా దగ్గర వదిలేస్తారు. అవైతే నేను చిన్నపిల్లలకైతే ఫ్రీగా కూడా కుట్టిస్తానండి. నేను అసలు ₹1 కూడా తీసుకోను. ఇంకా లైనింగ్ కూడా నేనే వేస్తానన్నమాట. ఒక్కోసారి వాళ్ళని అడగకుండా నేను వాళ్ళకి బ్లౌజులు ఇట్లా కుట్టి గౌన్లు చాలా ఇచ్చానండి. అట్లా చాలామంది పిల్లలకి ఇచ్చాను. ఇప్పుడు ఈ స్వార్థాలు చూసి ఇప్పుడైతే ఇవ్వాలని కూడా అనిపించట్లేదండి. జనాల స్వార్థాలు చూస్తే ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రవర్తిస్తారనమాట. ఎందుకు ఇవ్వాలని అనిపిస్తుంది నాకే. అదేదో అడుక్కునే పిల్లలు ఉంటారు కదా, ఇట్లా వీళ్ళు వస్తారు కదా, వాళ్ళ పిల్లలకి ఇచ్చిన పుణ్యం వస్తుందని చెప్పేసి నేను ఈ మధ్యకాలంలో అయితే మాత్రం కొన్ని కుట్టి ఉంచానండి, అలాగే ఇవ్వాలని చెప్పేసి. ఈసారి మాత్రం నేను అలాగే ఇస్తానండి. అసలు ఇళ్ళ దగ్గర పిల్లలకైనా కానీ ఇంతకుముందు ఇచ్చేదాన్ని, ఇప్పుడు అసలు ఇవ్వట్లేదులేండి ఎవరికి కూడా. కుట్టి పక్కనేసేదాన్ని కొంచెం. ఇప్పుడైతే మాత్రం వాళ్ళకే ఇవ్వాలని నేను డిసైడ్ అయ్యాను అనమాట. వాళ్ళకి ఇచ్చిన పుణ్యం వస్తుందండి చాలా వరకు. నా దగ్గర మిగిలిన క్లాతులు అయితే మాత్రం నేను అలాగే కుట్టిస్తాను. నేను ₹1 కూడా తీసుకొని మళ్ళీ. కానీ నా దగ్గరకు వచ్చేటప్పటికే రేట్లు మాత్రం విపరీతంగా భలే దారుణంగా అడుగుతారు. నాకే బాధేస్తుంది. అవతల వాళ్ళకైతేనే ఎంత కుట్టినా ఇస్తారు, నా దగ్గరకు వచ్చేటప్పటికి ఎందుకు ఇంత దారుణంగా అడుగుతారని చెప్పేసి. ఒక్కొక్కళ్ళు అయితే నా దగ్గర టైలర్లు కూడా వస్తారండి, వాళ్ళైతే మరీ దారుణంగా అడుగుతారు.
100 కుట్టొచ్చు కదా అని అంటారు. మరి వాళ్ళు ఎంత తీసుకుంటారో వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళు కూడా అంతే అడుగుతారు. 100 కుట్టొచ్చుగా, 200 కూడా, 120 కుట్టొచ్చుగా అని చెప్పేసి సర్లే నేను జాలి చూపించి కుడతాను. అవతల వాళ్ళు వేరే చోట కుట్టినప్పుడు వేరే వాళ్ళకి వాళ్ళు 150, 200 తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళ పేర్లు ఎందుకు, కానీ చాలా వరకు నన్ను ఇచ్చేసిన వాళ్ళే ఉన్నారు. కానీ టైలరింగ్ విషయంలో మాత్రం ఎందుకో నాకు తెలియదు కానీ అడగగానే చూపిస్తాను, అడగగానే ఇచ్చేస్తానండి. అలా ఎప్పుడు చేయకూడదు. బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. బాయ్.